భావాల్లో, ఊహల్లో బ్రతకొద్దు. నీకు ఏవేవి సాధ్యమో అవే చెయ్యి. నీ భావాన్ని వేరొకరితో లింకు అస్సలు పెట్టొద్దు. ఒక భావనకి, ఈగోకి లింక్ పెట్టొద్దు. ఎవరెవరికి ఇండివిజువల్ థాట్ వస్తాయో అవే భావన అనమాట. ఇప్పుడు జీవితాన్ని చూడు, అనుభవించు, ఎవరితోనూ చర్చించొద్దు. నీకు సాధ్యం కాని భావనలకు గుడ్ బై చెప్పేసేయి. డిజైర్ తీసివేసి నిష్కామ కర్మకు రావాలి. అదే నిష్కామ కర్మ అంటే. మైండ్ ఎక్కువ పెయిన్ ప్రాబ్లమ్ని తప్ప మిగతా అన్నిటినీ అడ్రస్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక పెళ్ళిలో మంచి అబ్బాయి మాత్రమే ముఖ్యం. అసలు పెళ్ళి కొడుకు ఒక మంచితనమే ముఖ్యం. కానీ ఆర్భాటాలకు, ఎక్కువ ఖర్చుకి, రిటర్న్ గిఫ్ట్కి అనవసరమైన థాట్స్ ఉంటాయి. ఇది వాళ్ళిద్దరూ సరిగ్గా లేని పెళ్ళి, ఈ ఆర్భాటంగా చేసిన ఇది ఎందుకు పనికిరావు, అబ్బాయి మంచిగా లేకపోతే. ఇప్పుడు నువ్వు 3 hours లేవకుండా మెడిటేషన్ చేయాలనుకుంటున్నా అంటే అంటే మైండ్ అటో ఇటు ఎటో తిరుగుతుందని దాన్ని కట్టేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. నీ మైండ్ ఎట్లా పడితే అలాగా పరిగెడుతూ ఉంది. అసలు మెడిటేషన్ అంటే ఏంటో నీకు తెలియదు. నీ మనసు నీతోనే ఉంటే ఎటు పారిపోవటం లేదు అనుకుంటే ఆ మెడిటేషన్ యొక్క నిర్వచనమే మారిపోతుంది. నువ్వు ప్రజెంట్ టెన్స్లో లైవ్ అయిపోతావు. అంతే. నువ్వు ప్రత్యేకంగా కూర్చోబెట్టి దాన్ని సాధించేది ఏమీ లేదు. మెడిటేషన్ పేరు మీద చాలామంది ఇలాగే ఎవరికి వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటున్నారు. మైండ్ కూర్చోవటం లేదు. అది పరిపరి విధాలుగా పరిగెడుతుంది. అది చేయపో, ఇది చేయపో, అట్లా పీకు, ఇలా పీకు అని ఏదో ఒకటి చెయ్యి అని దానికి ఫాల్స్ ఐడియాస్ ఇస్తుంది. బలవంతంగా కూర్చోబెడుతున్నారు. నీకు సహజంగా వచ్చి నీ దగ్గర కూర్చోవాలి. అదే అసలైన మెడిటేషన్. ప్రపంచంలో ఫేక్ ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే నీ మూల సమస్యలపై దృష్టి పెట్టినప్పుడు మైండ్ స్థిరపడుతుంది. భావనలదేముంది, ఇవాళ కాకపోతే రేపు అవుతుంది. భావనలు అనేవి తేలికమైనవి. ఇట్ ఈజ్ నాట్ కంపల్సరీ. అదే పెళ్ళిలో కంపల్సరీ ఖర్చు, ఆప్షనల్ ఖర్చు అని 2 ఉంటాయి. ఆ రెండింటిని కలపకూడదు. కంపల్సరీ ఖర్చు అంటే నీకు మామూలు బేసిక్గా కావాల్సినవి. ఆప్షనల్ అంటే అవి అనవసర ఆడంబరాలకు పోయాయి. అట్లా గొప్పగా చేస్తాను, ఇట్లా గొప్పగా చేస్తానని నువ్వు అనవసరమైన ఈగోలకు పోయేదే అనవసరమైన థాట్స్, అనవసరమైన ఖర్చులు. నీకు